అందరికీ నమస్తే అండి. ఓం సమర్థ సద్గురు సాయి శ్రీ సాయినాథాయ నమః. రెండవ అధ్యాయం శ్రీ సాయిబాబా జీవితం. రెండవసారి షిరిడీ చేరాక కూడా సాయి కొంతకాలం ఆ వేప చెట్టు కిందనే ఉన్నారు. ఆయన అప్పట్లో జుట్టు పొడుగ్గా పెంచుకొని తలకు తెల్లని రుమాలు, నడుముకు లంగోటి, పహిల్మానులా ఒక చొక్కా వేసుకునేవారు. ఆయన ధనికులు పేదలు తమను గౌరవించేవారు, తృణీకరించేవారు అనే భేదమెరగని గంభీరుడు. ఆయన తరచుగా అల్లాహ్ను స్మరిస్తూ మసీదులోనే, గ్రామ పరిసరాల్లోని చిట్టడవిలోనో, వేటి ఒడ్డున తుమ్మ చెట్టు క్రిందనో ఒంటరిగా కాలం గడుపుతుండేవాడు. తరచుగా తమలో తాము మాట్లాడుకునేవారు. ఎదుట ఎవరూ లేకున్నా కోపంతో పెద్దగా తిడుతూనే, రాయి విసురుతూనే బెదిరిస్తూ ఉండేవాడు. దయ్యం పట్టిన వానిలా ఉన్నట్లుండి దూసుకుపోతుండేవారు. అందువలన ఆయనకు ఒక పిచ్చి పకీరని జనం తలిచేవారు. లెండి దగ్గర ఒక పెద్ద తొట్టెలో గ్రామస్తులంతా పాత్రలు కడుక్కునేవారు. ఆ నీరు పశువులు త్రాగేవి. చాలా కాలం సాయి కూడా అవే త్రాగేవారు. అందువల్ల ఆ గ్రామస్తులు ఆయన్ని మంచినీటి బావి దగ్గరకు రానిచ్చేవారు కారు. అయినా తాత్య, తల్లి బాయిజాబాయి ఆయనకు చేసిన సేవ అనన్యం. ఆమె నిత్యము నియమంగా భోజనం ఒక బుట్టలో పెట్టుకొని ఆయన ఎక్కడున్నా వెతికి భోజనం పెట్టి కానీ తానేమీ తినేది కాదు. ఒక్కొక్కసారి ముళ్ళు పొదలు లెక్క చేయక చిట్టడవిలో కూడా ఆయన కోసం వెతకవలసి వచ్చేది. ఆయన ఏకాంతంగా ధ్యానంలో కూర్చొని ఉంటే వారి ముందు ఆకువేసి వడ్డించి కలిపి బిడ్డకు తినిపించినట్లే తినిపించేది. ఆమె శ్రమ చూడలేక కాబోలు కొన్నాళ్లకు ఆయన తిరగటం మాని మసీదులోనే ఉండసాగారు. ఆమె చేసిన సేవను ఎన్నడూ మరువక ఆమె బిడ్డ అయిన తాత్యాను కంటికి రెప్పలా కాపాడుతుండేవారు. చివరకు ఆయన ప్రాణం కాపాడటానికి తమ ప్రాణాన్ని అర్పించాలని భక్తులు అంటారు. కృతజ్ఞతకు మరో పేరు సాయి. ఒకసారి కొద్ది రోజుల పాటు తెంపు లేకుండా కుంభవృష్టి కురిసి ఊరంతా నీరు పారయ్యాయి. వర్షం తగ్గే వరకు భక్తులు సాయి దర్శనానికి వెళ్ళలేకపోయారు. వాన వెలిశాక వెళ్ళి చూస్తే ఆయన ఆ నీళ్లలోనే వేప చెట్టు క్రింద ధ్యానస్థులై కూర్చొని ఉన్నారు. నీరంతా పోయాక భక్తులు మరలా వెళ్ళి, బాబా, మేమంతా సుఖంగా ఇళ్లల్లో ఉంటే మమ్మెప్పుడు కాపాడే మీరు చెట్టు కింద ఉంటే, మసీదులో ఉంటే మాకు బాగుంటుంది, చెట్టు కింద కంటే మసీదులో ఉంటే బాగుంటుంది అని బ్రతిమాలారు. కానీ ఆయన తమకక్కడే బాగుందన్నారు. చివరగా భక్తులు చొరవ తీసుకొని ఆయన్ను జబ్బులు పట్టుకొని తీసుకెళ్లి మసీదులో కూర్చోబెట్టారు. నాటి నుండి అదే వారి నివాసమైంది. అంతటితో ఆయన నిత్యము మసీదులోని కుండలోని దూరానున్న బావి నుండి నీరు తీసుకువచ్చి మసీదులో ఉంచేవారు. ఆ రోజుల్లో షిరిడీలో ఇద్దరు సాధువులు ఉండేవారు. దేవదాసు 11 సంవత్సరాల్లో విరివిగా మారుతి ఆలయంలో ఉండేవారు. ఉజ్వలమైన కళ్ళు, ప్రశాంతము, గంభీరము ఆయన ముఖం చూచేవారిని ఇట్టే పాదాక్రాంతుల్ని చేసుకునేవి. గ్రామంలో తాత్య వంటి కొందరు ఆయన్ను గురువుగా తలచేవారు. ఈయన జానకీదాసు అనే వేరొక సాధువు కూడా సాయి పట్ల ఎంతో గౌరవంతో ఎక్కువసేపు ఆయన సన్నిధిలో గడిపేవారు. బాబాకు ఒక్కొక్కసారి 3 మైళ్లలో ఉన్న రహటాకో నీమ్గావ్కో వెళ్ళి సాయంత్రం వరకు తిరిగి వచ్చేవారు. ఒకసారి రహటా నుండి పూల మొక్కలు విత్తనాలు తెచ్చి ఆ వేప చెట్టు ప్రక్కనున్న నేలను తవ్వి నారు పోశారు. వామన్ తాత్య అనే కుమ్మరి ఆయనకు 2 కుండలు ఇచ్చారు. ఆయన తనకు కాల్చనివి కావాలంటే అవే సమర్పించారు. ఆ రోజు నుండి అతని బేరం అద్భుతంగా కొనసాగింది. అందువల్ల అతడు ఆయనకు రోజు 2 కాల్చని కుండలు ఇస్తుండేవాడు. ఆయన వాటితో ఆ ఊరి బావి నుండి నీరు తెచ్చి మొక్కలు పోసి సాయంత్రం అయ్యే వరకు ఆ కుండలు వేప చెట్టు క్రింద పెట్టగానే అవి విచ్చిపోయాయి. 3 సంవత్సరంలో అక్కడ చక్కని తోట మొలిసింది. ఆయన ఉనికి వలన ఆ గ్రామం మహాశక్తివంతమైన క్షేత్రంగా రూపొందినట్లు మనస్సులోనే నేలలో గురుభక్తిని నాటి దివ్యలీలల్ని జలంతో తడిపి తపోవనం మొలిపించారు. చివరకు ఆ స్థలంలో ఆయన సమాధి మందిరం వెలిసింది. పుంతబ్బాకు చెందిన గంగగిర్ బాబా అనే గృహస్థ సాధువు ఆ ప్రాంతమంతటా ఆధ్యాత్మిక ప్రచారం చేస్తుండేవారు. ఒకసారి ఆయన షిరిడీ వచ్చి మారుతి ఆలయంలో భక్తులతో సద్గోష్ఠి చేస్తున్నారు. అంతలో భుజాన నీటి కుండలతో సాయి ఆ పక్కగా మసీదుకు వెళుతుంటే చూచి గంగీధర్ ప్రసంగం ఆపి లేచి నమస్కరించి వారి వెనుక మసీదుకు వెళ్ళారు. అక్కడ సాయి కుండలు దింపి వెనక్కు తిరగగానే గంగగిర్ ఆయనకు నమస్కరించారు. బాబా పెద్దగా నవ్వి, దేవాలయం ఈ మసీదుకు వచ్చిందే మంచిది. మనమిద్దరము ఒకే కుటుంబంలో వారము. ఎంతో కాలంగా కలిసి ఉంటున్నాం. ప్రజలను సన్మార్గంలో పెట్టమని భగవంతుడు మనల్ని పంపారు. కానీ ఈ రోజుల్లో ప్రజలు కించిత్తు కూడా పరివర్తనం చెందడం లేదు. అందరూ
క్షుద్రమైన విలాసాల మైకంలో చిందులేస్తుంటే హరి మన నెత్తిపై ఆవు పాలు పెట్టి వారి మధ్యకు పంపారు. కొందరు నన్ను చూచి నవ్వి పాలకుండపై రాళ్ళ విసురుతున్నారు. కొందరు నవ్వుతూ అతడు చెప్పేది వినకండి, సాయి నన్ను పూనాడు అని చెప్పి ప్రజల చేత ఈతకళ్ళు తాగిస్తున్నారు. నా దగ్గర పాలు తీసుకున్న వాళ్ళంతా పిచ్చివాడిని అంటున్నాడు. కొందరు పాలు తీసుకొని కూడా వేదాంత చర్చల్లో దిగి పిచ్చివాళ్ళు అవుతున్నారు. సత్సంగం పట్ల విశ్వాసము గౌరవము పోయి అసత్యాన్నే ఆదరిస్తున్నారు అని ఎంతో బాధగా గంగగిరి చేతులు పట్టుకొని పోయేవాడు పోతాడు, నిలిచేవాడు నిలుస్తాడు. చిత్తశుద్ధితో తరించే మార్గం చెప్పడమే మన పని అని చెప్పి తమ ఆసనంపై కూర్చున్నారు. అప్పుడు గంగగిరి తన భక్తులతో పేదకుప్ప వంటి ఈ గ్రామానికి ఎంతటి రత్నం లభించింది. నక్షత్రాల వంటి మహాత్ముల మధ్య ఈయన సూర్యుని వంటి వాడు. మీరు పిచ్చివాళ్ళు గనుక ఎన్ను విడిచి ఎక్కడికెక్కడికో వెతుకుతున్నారు అన్నారు. అలానే ఒకసారి శ్రీ అక్కలకోట స్వామి శిష్యులైన శ్రీ ఆనందస్వామి ఎవల దగ్గర నుండి సవర్గావ్లోనికి మఠంలో కొద్ది రోజులున్నారు. ఆయన పరమాత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ముడు. అప్పుడు షిరిడీకి చెందిన మాధవగారు దేశపాండే, నందరాం మార్వాడి మొదలగు వారిని ఆయనను దర్శించి తిరుగు ప్రయాణమయ్యారు. అకస్మాత్తుగా ఆ స్వామి పరుగున వచ్చి నన్ను కూడా సాయి దర్శనానికి తీసుకుపోరా అని పిల్లవాడిలా మారం చేస్తూ టాంగా ఎక్కి కూర్చున్నారు. చివరకు షిరిడీ చేరాక ఆయన సాయిబాబా ఒకరికొకరు చూసుకున్నారు, కానీ ఏమీ మాట్లాడుకోలేదు. ఈయన సామాన్యమైన రాయిలా కనిపించిన గొప్ప వజ్రం. ఈ సంగతి త్వరలో మీకు తెలుస్తుంది అన్నారు. కంటిన్యూ చేద్దాం.